హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. నేను చిన్న జార్స్ అయితే తీసుకున్నానండి మసాలా వేసుకోవడానికి. అవి అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి, చిన్న చిన్నగా. మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నామండి. నేనైతే ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తానండి. కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు ఇంకా కొన్ని వేసుకుని నేను మసాలా పౌడర్ కింద ప్రిపేర్ చేసుకున్నానండి. ఫ్రెష్గా చేసుకున్న తర్వాత నేనైతే ఫిష్ ఫ్రైకి ఎలాగ మ్యారినేట్ చేస్తానో ఈ వీడియోలో చూద్దామండి. నేను ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని, ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా పిండుకున్నానండి నేనైతే. అవన్నీ కొంచెం ముద్దలాగా కలుపుకుని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలకి పట్టించుకోవాలండి. అవి పట్టించుకున్న తర్వాత చేపలను కొంచెంసేపు మ్యారినేట్ చేసుకోవాలండి. నేనైతే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి, ఎందుకంటే మసాలాలు అవి మంచిగా పడతాయని నేను కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ అయినా పర్లేదండి. 1 అవర్ అయిన తర్వాత మనం తీసుకుని ఆయిల్ హీట్ చేసుకుని వేపుకుంటే చాలా తొందరగా వేగుతాయండి, లోపలికంతా మసాలా పట్టి. అలా వేయించుకోవాలండి. నేనైతే ఎక్కువ ఆయిల్ వేయను, తక్కువ వేస్తాను. అలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలాగైతే. ఇక్కడైతే నేను ఫిష్ ఫ్రై చేసిన ఫిష్ ముక్కలతో ఇలా గ్రేవీలాగా చేశానండి. ఒక బండి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకుని వేపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలండి మొత్తం. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉంటాయి కదండి, వాటిని కొంచెం ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకోవాలి.